హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో కబోర్డ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. రెగ్యులర్గా మన ఛానల్లో అయితే కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ అయితే వస్తున్నాయి కదండి. నిన్నటి వీడియోలో కిచెన్ కబోర్డ్ వర్క్స్ ఎలా చేస్తున్నారు, ఎంత వర్క్ వచ్చింది, వర్క్ అనేది క్లియర్గా వీడియో పెట్టడం అయితే జరిగిందండి. ఎవరైనా చూడనట్టయితే ఖచ్చితంగా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈరోజు బెడ్రూమ్ కబోర్డ్ వర్క్ ఎలా జరుగుతుంది, ఏంటి, ఎలా చేస్తున్నారు అనేది క్లియర్గా చూపిస్తానన్నమాట. కబోర్డ్ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎలా ఉంది అనేది చెప్తాను. సో ఇక్కడైతే ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ కటింగ్ చేసి పెట్టుకున్నారండి. సో కిచెన్లోను ఇంకా బెడ్రూమ్లోను ఒకేసారి వర్క్ అనేది స్టార్ట్ అయిందనమాట. అటుపక్క ఫ్రేమ్ వర్క్ చేస్తున్నట్టే ఇటుపక్క కూడా ఫ్రేమ్ కటింగ్ చేసుకొని చేసేస్తున్నారు. వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. సో 15 డేస్లోనూ బెడ్రూమ్స్, కిచెన్ అన్నిట్లో కూడా దాదాపు ఒక 70% వర్క్ అయితే అయిపోయింది. ఇంకో 30% వర్క్ అంటే దానిపైన డెకోలం పెట్టడం కానివ్వండి, ఇంకా కొన్నిటికి డ్రాస్ పెట్టడం, అలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే ఫ్రేమ్ కోసమని వాళ్ళు కట్ చేసేసుకొని ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి అనేది ఇంకా చూసుకొని పెడుతున్నారు. సో మనం కబోర్డ్ వర్క్ వాళ్ళకి క్లియర్గా చెప్పాలండి. మన రూమ్లో ఎలా కావాలి, డ్రా ఎక్కడ కావాలి, స్లైడింగ్ కావాలా, డోర్స్ కావాలా అనేది క్లియర్గా వాళ్ళకి చెప్పాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే పైన సజ్జ పైన డోర్స్ ఉంటాయి కదండి, అవి పైకి కాకుండా ఓపెన్ ఉండేటట్టే చూసుకోండి. ఇంకోటి కిచెన్లో కానివ్వండి, ఎక్కడైనా సరే డోర్స్ అనేవి పైకి పెట్టకూడదు. ఎందుకంటే మనకు పైకి ఓపెన్ చేసేటప్పుడు పక్కన ఒక ఉక్స్ లాంటిది కనెక్ట్ చేయడానికి ఉంటుంది. సో అది తొందరగా ఊడిపోతుంది అనమాట. అది ఊడిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం పట్టుకొని సామాన్లు తీసేసరికి మనకు హ్యాండ్ పెయిన్ వస్తుంది. ఆ వుడ్ చాలా బరువు ఉంటుంది కదా, దాన్ని మొయ్యలేము. సో ఏదన్నా సపోర్ట్ పెట్టి ఆ సామాన్లు దిగడం అనేది చాలా కష్టం అవుతుంది. మీరు ఒకటి స్లైడింగ్ అన్న పెట్టించుకోండి, రెండోది డోర్స్ పెట్టించుకోండి, వీలైన చోట డ్రాస్ అనేవి పెట్టించుకోండి. ఇలా గుర్తుపెట్టుకోండి. ఒకే విధంగా కాకుండా ఇలా మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా స్లైడింగ్ పెట్టగలిగిన చోట స్లైడింగు, అలానే డోర్స్ వీలున్న చోట డోర్స్ అలా చూసుకొని పెట్టించండి. ఇక్కడైతే ఫ్రేమ్ వర్క్ జరిగిన తర్వాత ఏంటంటే దీనిపైన అంతా కూడా డెకోలం అనేది అతికిస్తున్నారు కంప్లీట్గా. ఈ ఫ్రేమ్ వర్క్కి 1 డే పెట్టినట్టయితే డెకోలంకి మనకు ఒక 2 డేస్ అనేది పడుతుంది. ఎందుకంటే డెకోలం అనేది కంప్లీట్గా ప్రతి దానికి ఇప్పుడు ఫ్రేమ్ వర్క్ చేశారు కదండి, ప్రతి చోట కూడా అతికిచ్చి దాన్ని మళ్ళీ అతుక్కోవడానికి ఒక 1 డే టైం అనేది పడుతుంది. ఇది కూడా నార్మల్గా గబగబా అతికిచ్చేయడానికి ఉండదండి. కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్స్ చేసుకొని దానిపైన ఫెవికాల్తో అంటించిన తర్వాత 1 డే మొత్తం అంతా కూడా ప్లాస్టర్స్ వేసి పెడతారనమాట. అవి తీస్తున్నాడు తను పైన. సో నెక్స్ట్ డే వచ్చేసి ఫస్ట్ కొంచెం కొంచెంగా జరుగుతుందండి. ఇది వచ్చేసి ఈ వీడియో కంప్లీట్గా బెడ్రూమ్ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుండి 1 వీక్ వీడియో అనమాట. ఒక రోజులో అయింది కాదు. సో మధ్య మధ్యలో కిచెన్ వర్క్ జరుగుతుంది, ఇటు పక్క బెడ్రూమ్ వర్క్ జరుగుతుంది. సో అలా 1 వీక్ వర్క్ అంతా కలిపి నేను ఒక వీడియో రూపంలో పెడుతున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఈ డెకోలం పెట్టిన తర్వాత దీనిపైన పైనకి తగ్గట్టు డోర్స్ కటింగ్ చేసుకుంటారు. తర్వాత కింద మనకు ఏవైతే కావాలో డోర్స్ కానివ్వండి, స్లైడింగ్స్ కానివ్వండి, డ్రాస్ కానివ్వండి అలా పెడతా అన్నారు. సో మేమైతే పిల్లల బెడ్రూమ్స్లో స్లైడింగ్ పెట్టించామండి. ఎందుకంటే అక్కడ మొత్తం ఒకటే ఉందన్నమాట, మధ్యలో విండో రాలేదు. మాకేంటంటే ఇక్కడ పక్క విండో వచ్చింది, దాని కారణం వల్ల మేము స్లైడింగ్ అనేది పెట్టించలేకపోయాము. సో తర్వాత ఇంకా డోర్సా స్లైడింగ్ అనేది ఫైనల్గా చెప్తాను అనమాట, ఇంకా డిసైడ్ కాలేదు. సో ఇక్కడ ఏంటంటే వెంటిలేషన్ కోసమని మధ్యలో వదిలేయడం జరిగిందనమాట. ఇక్కడ సైడ్కి పెట్టుంటే ఇక్కడ కబోర్డ్స్ బాగా వచ్చేవి, స్లైడింగ్ వచ్చేవి అనుకోవచ్చు. కానీ మనకు వెంటిలేషన్ అనేది కంప్లీట్గా రాదండి రూమ్ మొత్తము. ఇలా మిడిల్లో పెట్టడం వల్లే మనకు వెలుతురు, మార్నింగ్ టైంలో ఎండ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు చూడండి, విండోలో నుండి ఎండ పడుతుంది, కింద వరకు వస్తుంది. ఇంట్లోకి ఎండ వస్తేనే మంచిదన్నమాట. సో అందుకోసమనే మిడిల్లో
మేము విండో అనేది పెట్టించడం జరిగింది. అదే కార్నర్‌కి అయ్యుంటే మనకు కబోర్డ్స్ అనేవి అడ్డం వచ్చేస్తాయి. మనకు సరిగ్గా వెలుతురు ఉండదు. అండ్ ఎండొచ్చినా గూడా మనకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకోటి స్పెషల్‌గా మేము మిడిల్‌లో ఎందుకు పెట్టించామంటే ఇక్కడ కొంచెం టైల్స్ అవన్నీ పెట్టిచ్చేసి తర్వాత అక్కడ ఒక చిన్న బెడ్ లాంటిది వేసి అక్కడ కూర్చొని కాఫీ తాగొచ్చు, పిల్లలైనా కూర్చోవచ్చు, అలా ఎంజాయ్ చేస్తారని. సో, అలా పెట్టించడం జరిగిందనమాట. వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ టైల్స్ వేసేటప్పుడు, ఇంకా వర్క్ జరిగేటప్పుడు కూడా క్లియర్‌గా వీడియోస్ అయితే పెడతాను. సో, నెక్స్ట్ డే వచ్చేసి పైనంతా కూడా కంప్లీట్‌గా డెకోలం అనేది స్టిక్ చేశారు. కింద ఫ్రేమ్ ఉంది కదండీ! ఈ ఫ్రేమ్ అంతటికి కూడా మళ్ళీ నెక్స్ట్ డే డెకోలం స్టిక్ చేస్తున్నారనమాట. ఇదంతా వర్క్ కూడా కంటిన్యూగా జరుగుతూనే ఉందండి. సండే ఒక్కరోజు హాలిడే తీసుకుంటున్నారనమాట. సో, కంటిన్యూగా వర్క్ అనేది డైలీ చేస్తూనే ఉన్నారు. ఫాస్ట్‌గానే అయిపోతుంది వర్కు. నెక్స్ట్ పూజ రూము, టీవీ ఏరియా గూడా ఉంది. సో, ఆ వర్క్ జరిగేటప్పుడు కూడా నేను క్లియర్‌గా వీడియో పెడతాను. పూజ రూమ్‌లో గూడా కొంచెం డిఫరెంట్‌గా వుడ్ వర్క్ చేయిద్దాం అనుకుంటున్నాం. డ్రా వచ్చేటట్టు కింద పెట్టి కింద చిన్న చిన్న డ్రాస్ ఆ విధంగా ఉండేటట్టు వుడ్ వర్క్ చేపిద్దాం అనుకుంటున్నాం. స్పెషల్‌గా ఉండబోతుంది. సో, అస్సలు మిస్ కావద్దండి వుడ్ వర్క్. పూజ రూమ్ కానియండి, హాల్ కానియండి. సో, ఇక్కడొచ్చేసి మనకు టైం పడుతుందని చెప్పాను కదండీ! ఇదిగోండి ఇలా తీసుకొని కటింగ్స్ చేసుకొని వాటికి కరెక్ట్ సైజ్ ఉందా మెజర్‌మెంట్స్ చూసుకొని ఇంకోసారి కటింగ్స్ అనేవి చేస్తారనమాట. ఇలా కొంచెం టైం పట్టే ప్రాసెస్. ఫ్రేమ్ వర్క్ అనేది 1 డేలో జరిగిపోతుంది. కానీ ఈ డెకోలం స్టిక్ అవ్వడానికే మనకు కొంచెం టైం పడుతుందనమాట. ఇంకో విషయం ఏంటంటే మనం కబోర్డ్ వర్క్ జరిగేటప్పుడు మనకు కబోర్డ్స్‌తో పాటు ఇంకా ఏదన్నా స్పెషల్ టేబుల్ కానియండి, స్టడీ టేబుల్ కానియండి, ఏం కావాలనేది వాళ్ళకు క్లియర్‌గా చెప్పాలండి. తర్వాత చెప్తే వాళ్ళు చేయనంటే మళ్ళీ నెక్స్ట్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ వర్క్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సెపరేట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు బెడ్‌రూమ్‌లో ఏ వర్క్ చేయించదలుచుకున్నారు అనేది ముందే నిర్ణయించుకోండి కన్‌స్ట్రక్షన్ టైంలోనే. సో, మేమిక్కడ వీళ్ళకి చెప్పామనమాట. మాకు స్టడీ టేబుల్ కావాలి అని. సో, ఫైనల్‌గా వాళ్ళు చేస్తామని చెప్పారు. ఇలా మనం వర్క్ జరిగే టైంలో మర్చిపోతూ ఉంటాం. సో, నిదానంగా ఆలోచించి ఎక్కడైతే డ్రాస్ రావాలి, ఎక్కడైతే టేబుల్స్ రావాలి అనేది గుర్తుపెట్టుకొని ఆ వర్క్ ఖచ్చితంగా జరిపించుకోండి. ఇంకోటి మేమిక్కడ ఒక డ్రా గూడా పెట్టాలని చెప్పాము. సో, అది గూడా పెడతామన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే గుర్తుంటాయి అనుకుంటాం కానీ మర్చిపోతూ ఉంటామనమాట. ఇలాంటి విషయాలన్నీ ఒక బుక్‌లో రాసి పెట్టుకుంటే మంచిది. తర్వాత మనం బుక్ ఓపెన్ చేసి చూసినా ఆ విషయాలన్నీ గుర్తొచ్చి వాళ్ళకి చెప్పొచ్చనమాట. సో, ఈ వీడియో యూస్‌ఫుల్‌గా ఉందనుకుంటున్నాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.